సునామీలాగా ఈ రోజున మహిళలంతా వచ్చి మీ తడాకా ఏంటో చూపించారు. 3 సార్లు నిరుత్సాహపరిచినా కూడా 4వ సారి మీరు విజయవంతంగా ఈ సభ జరపగలిగారు. నా అదృష్టం ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ పెట్టాం గన్నవరంలో. నా భూతో నా భవిష్యత్తు అంతగా జరిగింది. లోకేష్ బాబు అన్నాడు, ఇటువంటి సభ నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, నేను మీ సభకి ధన్యవాదాలు అర్పిస్తానని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు మనం గన్నవరంలో పెట్టాం. చాలా జిల్లాల్లో పెట్టారు, కానీ గన్నవరంలో కృష్ణా జిల్లా తరపునటువంటి పెట్టిన సభ ఎక్కడా కూడా అంత గొప్పగా జరగల. కదలిరా గుడివాడలో పెట్టాం. అది కూడా ఏ జిల్లాలో కూడా జరగనంత గొప్పగా మన కృష్ణా జిల్లాలో గుడివాడ జరిగింది. అలాగే ఈ మహిళా సమావేశం ఇవాళ ఇంత ఘనంగా ఎక్కడ ఏ జిల్లాలో కూడా జరిగి ఉండదు నాకు తెలిసి. మరి ఇవాళ ఈ హాల్స్ అన్నీ నిండిపోయింది, డైనింగ్ హాల్ నిండిపోయింది, బయట వరండా నిండిపోయింది. మొత్తం అంతా కూడా మీ తడాకా ఏంటో చూపించారు. ఇవాళ ఆలస్యంగా వచ్చినా కూడా వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా నేను అనుకునేవాడిని, కానీ వినాయకుడి పెళ్ళి చాలా ఘనంగా జరిగింది చివరికి. అలా మీ సమావేశం కూడా చాలా ఘనంగా జరిగింది. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, ప్రతి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని. తెలుగుదేశం పార్టీ విజయం వెనకాల స్త్రీ జాతంతా ఉంది. స్త్రీల గురించి ఆలోచించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు స్త్రీలకి సమానంగా ఆస్తిలో హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచే మీకు సమానంగా ఆస్తి లభించి మీరు నలుగురితో పాటు తలెత్తుకు తిరగలుగుతారు. ఇవాళ స్త్రీలకి బయట ధైర్యంగా తిరగాలి అంటే చంద్రబాబు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప జగన్మోహన్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే స్త్రీలకు రక్షణ లేదు. ఇవాళ స్త్రీలు అభద్రతాభావంతో ఉన్నారు. స్త్రీలకు మంచి భవిష్యత్తు కావాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మీకు రక్షణ కావాలన్నా, మీకు పురుషులతో సమానంగా ఎదగాలన్నా మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అధికారంలోకి రావాలి. అప్పుడే మీ గురించి ఒక మంచి బాట, మంచి భవిష్యత్తు మీకు ఏర్పడుతుంది. ఇవాళ ఇప్పుడు దాకా నేను మీ సమావేశంలో మీరు కోరతారేమో ఎదురు చూశాను, కానీ ఖచ్చితంగా కోరాల్సింది ఏంటంటే రిజర్వేషన్లు. ఇవాళ పార్లమెంట్లో రిజర్వేషన్లు పెండింగ్గా ఉన్నాయి. స్త్రీలకు 33% రిజర్వేషన్లు అమలు జరిగితే ఏ సభలోనైనా కూడా స్త్రీలే ఉంటారు. జనరల్ రిజర్వేషన్ తాలూకా 33%, మీ తెలివితేటలతో 33% వచ్చి సమానంగా పురుషులతో సమానంగా మీరు పార్లమెంట్లో కనపడాలి, అసెంబ్లీలో కనపడాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మీ సభ తీర్మానం చేసి స్త్రీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్లో మాకు 33% అమలు జరపాలని చెప్పి తీర్మానం చేయండి. నేను చంద్రబాబు నాయుడు గారికి మీ తీర్మానాన్ని పంపిస్తాను. రేపు జరగబోయే మేనిఫెస్టోలో స్త్రీ రిజర్వేషన్స్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇవాళ రిజర్వేషన్లు రావటం వల్ల మచిలీపట్నం కృష్ణా జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ అంటే అది ఎక్కడో అపురూపంగా ఉండేది. ఇవాళ గద్దె అనురాధ గారు చేశారు, నలగట్ల సుధారాణి గారు చేశారు, ఇవాళ ఉప్పాల హారిక చేస్తుంది. స్త్రీలు జిల్లా పరిషత్ చైర్మన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. మీరంతా ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీకి స్త్రీలే ముఖ్యం, స్త్రీలే విజయాన్ని చేకూర్చాలి. ఇవాళ స్త్రీల చేత అంతా కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మీ స్త్రీ చేత అంతా ఎటుందో ఇవాళ గుడివాడలో రుజువు చేశారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ రాబోయే రాజకీయాల్లో మీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. మీరు ఇంటికే పరిమితం కాదు, రాజకీయాల్లోకి మీరు రావాలి. మీరు చాలా తెలివి గలవాళ్ళు, ఓర్పు గలవాళ్ళు స్త్రీలు. మీరు ఇంటికి పరిమితం కాకూడదు, మీరు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. మరొకసారి మీ విజయానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.